గారిని జైలుకు పంపించి తీరుతామంటూ చాలా సందర్భాల్లో గడిచిన 5 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. సో, దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు కనపడుతోంది. ఆ! విద్యుత్ అంశంలో కేసీఆర్ గారు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? విద్యుత్ అంశంలో లేదసలు. ఏం స్కోపే లేదు. హ్మ్. నేను మొదటి రోజే చెప్పినా, హ్మ్. మీరేందో భ్రమలలో ఉన్నారు. హ్మ్. ఏందో కేసీఆర్ మీద బురద జల్లి ఏదో చేద్దామనుకుంటున్నారు. హ్మ్. దీన్ని కొండను తవ్వి ఎలుకను పట్టడం అనేది పాత సామెత. హ్మ్. కొండను తవ్వినా మీరు ఎలుక దొరకదు, దీని ఎలుక తోక దొరకదు, దాని ఈక కూడా దొరకదు అనే మాట నేను ఎప్పుడో చెప్పినా, హ్మ్. ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. హ్మ్. ఏమీ కాదు దీంట్లో. హ్మ్. నిజంగా విచారణ కమిషన్ గనుక హ్మ్. సిన్సియర్‌గా ఉండి, హానెస్ట్‌గా ఉండి, హ్మ్. కరెక్ట్‌గా చట్ట ప్రకారమే గనుక పోదలుచుకుంటే తప్పకుండా కేసీఆర్ గారికి క్లీన్ చిట్ ఇస్తారు. మల్లెపూలాగా ఉండడనే విషయాన్ని చూపిస్తారు. ఎందుకు? లేదు ఇగ ఆ కమిషన్‌కి కూడా వేరే ఉద్దేశ్యం ఉండి, వేరే ఇంటర్నల్‌గా ఏమన్నా సంబంధాలుండి, లేదా కేసీఆర్ గారి మీద ముందే వారికి ఒక అభిప్రాయం ఉండి, ఏదైనా కారణం చేత గత 10 ఏళ్లలో ఏమన్నా జరిగి ఉండి, ఏదైనా వారి ప్రయోజనాలకు అనుకూలంగా ఏదైనా అడిగినప్పుడు కేసీఆర్ గారు గనుక ఏమైనా స్పందించకుండా ఇట్లాంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటే వాళ్ళేమన్నా ఇచ్చుకోవచ్చు. అది వేరే విషయం. హ్మ్. ఎందుకు కానీ హ్మ్. వాస్తవానికైతే నిజంగా వారు గనుక ఇఫ్ సీ హి ఈస్ సో హానెస్ట్ హ్మ్. ఈ పాటికి తప్పుకోవాలి వారు. ఉండదు. ఎందుకంటే అది లేకపోతే ఆయన బతకలేడని కాదు కదా! హ్మ్. అవును. ఇప్పుడు నువ్వు ఎవరి మీదైతే విచారణ చేస్తున్నావో నువ్వు జడ్జిగా హైకోర్టు సీజీగా చేసినావు. హ్మ్. నువ్వు ఎవరి మీదనైతే విచారణ చేస్తున్నావో వారికి నీ మీద విశ్వాసం లేదన్నప్పుడు ఎమ్మటే తప్పుకోవాలి కదా! న్యాయంగా. అవును. ఇక తప్పుకోవట్లేడు అనంటేనే ఇదంతా మిలాఖతులో ఉంది అని మాకు అర్థమైతది. హ్మ్. ఆయన ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు కేసీఆర్ గారు లేఖ రాసిన తర్వాత. అదే చెప్తున్నా నేను. అవ్వాలి అంటేనే హ్మ్. న్యాయంగా నేనొక న్యాయాధికారిగా వారు నా పైన నాట్ విశ్వాసం లేదంటున్నారు కాబట్టి నేను తప్పుకుంటున్నా అని చెప్పాలి ఈ జడ్జిలు పాటికి. జలస్ చేస్తా ఉంటారు. నాట్ బిఫోర్ మీ అని జడ్జిలు వారే చెప్తారు చెప్పుకుంటా ఉంటారు. న్యాయంగా మనకు తెలుసు. అవును. వారికి నాకు పూర్వ బంధువులో పరిచయం ఉంది. తెలిసినోళ్ళు లేక మా మా బంధుత్వం ఉంది కాబట్టి నా దగ్గర వద్దు పక్క జడ్జికి చేస్తున్నా అని చెప్పేసి వారే సీజీని చేస్తారు. రిక్వెస్ట్ చేసి చేసిస్తారు చేస్తారు. మామూలుగా జడ్జిలు కూడా. హ్మ్. 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 ఒక ప్రాసిక్యూటర్‌నే నాకు ఈయన మీద నమ్మకం లేదు అనంటే ఇంకో కోర్ట్ మారుస్తారు లేదా ప్రాసిక్యూటర్‌ని మారుస్తారు. హ్మ్. హ్మ్. చిన్న విషయం సహజ న్యాయ సూత్రం ఇది. హ్మ్. దాన్ని కూడా వారు ఎందుకు పాటిస్తలేరు ఇయాల? ఎందుకు అంత దాన్ని అట్టిపెట్టుకునే ఉండాలన్న వారి ఆలోచన ఏంది అసలు మొదలు? చూడాలి ఆయన ఏం రెస్పాండ్ అవుతారో మరి తెలిస్తే ఏమవసరం?